Plots Kaka, Real Estate YouTube channel. Hello everybody, I am Dr. Shravanti Ellisiri, founder of Boxfish Business Developing Consultancy. Today we are here to meet Mr. Naveen Pasnuri Garu, real estate industry expert. Hi Naveen Garu. Hi Shravanti. Yeah, hi. So I am good. Meera ela unnaru? Fine. Yeah. See, ikkada investments gurinchi, especially real estate lo investment dani gurinchi, so clients ki kaani, investors ki kaani, there are lots of questions anamata. Okay. So meeru with your expertise, you just convey what kind of investment we have to choose, which kind of properties we have to choose for the investments. Yeah, so investment అంటే మనకి ప్రాపర్టీస్ అంటే చాలా టైప్స్ ఉంటాయి. Yeah. ప్లాట్స్ నుంచి ఫ్లాట్స్, కమర్షియల్ ప్రాపర్టీ వరకు ఉంటుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ ఆఫ్ ద ఇన్వెస్టర్. ఒకరు మనకి ప్రాపర్టీ స్టేయింగ్ కోసం చూస్తున్నారా లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా. మీ క్వశ్చన్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పరంగా కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆన్సర్ చేస్తారు నేను. సో ఇన్వెస్ట్మెంట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీ రేంజ్. మీకు ఏదైనా ఇనిషియల్ మీకు 3-4 lakhs అట్లా ఉన్నాయనుకోండి, యూ కెన్ స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్. ఎప్పుడైతే మనకు మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్లో అప్రిషియేషన్ కనిపిస్తే ఆ ఫండ్ని 10 lakhs లిక్విడేట్ చేసాం అనుకోండి, మనం రఫ్లీ అబౌట్ 10 lakhs, మన థాట్ ఎప్పుడు రియల్ ఎస్టేట్ మీదకి వెళ్ళిపోతుంది. సో లెస్ దాన్ 10 lakhs ఉన్న వాళ్ళందరూ స్టాక్ మార్కెట్ వీటిలో పెడతా ఉంటారు. సో మోర్ దాన్ 10 lakhs రాను, 10 lakhs బడ్జెట్ ఉంది, నేను రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టవచ్చు అనే దాని మీద ప్రాపర్టీస్ని చూస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో 10 lakhs ఉండి దాని అప్రిషియేషన్ ఎట్లా ఉంటుంది ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్టీ. ఇప్పుడు 10 lakhsలో ఫ్లాట్ అయితే రాదు మనకి. సో 10-15 lakhs ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా ప్లాట్లకే పోవాల్సి వస్తుంది. సో ప్లాట్స్ కూడా ఏ లొకేషన్లో ఉన్నాయి, ప్రాబబుల్గా మనకి హైదరాబాద్ని బేస్ చేసుకుంటే, అవుటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుంటే ఆ ప్రైస్ రాదు. సో దే హ్యావ్ టు గో ఫార్ ఫ్రమ్ ద హైదరాబాద్. సో ఏ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ చూస్ చేసుకోవాలనేది దే హ్యావ్ టు డూ దేర్ ఓన్ రీసెర్చ్ అనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ద బిల్డర్ రెప్యుటేషన్. ఇప్పుడు ఒకే ప్రోడక్ట్ డిఫరెంట్ కాస్ట్లో అమ్ముతుంటారు మార్కెట్లో. సేమ్ ప్లాట్లలో కూడా మనకు అంతే ఉంటుంది. సో ఆ ప్లాట్ ఎక్కడ ఉంది, మనకి హైవే నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, హైవే ఫేసింగ్, రోడ్ యాక్సెస్ ఉందా లేదా, ఇలా చూసుకుంటే మనకి వాళ్ళకి దే కెన్ గెట్ హ్యూజ్ అప్రిషియేషన్ అనమాట. సో ప్లాట్స్లలో పెట్టుకోవచ్చు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది. లేదు ఫ్లాట్స్లో కొనుక్కోవాలన్నప్పుడు ఫ్లాట్స్ కొనుక్కోవచ్చు. ప్లాట్స్ ఏంటంటే ఈజీగా లిక్విడేట్ అవ్వవు జనరల్గా. ఇంత తక్కువ బడ్జెట్లో లాంగ్ డిస్టెన్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లిక్విడేషన్ అనేది టఫ్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్ సెట్. ఆ ఇన్వెస్టర్ మైండ్ సెట్ ప్రకారం పెట్టుకోవాలి. 10 lakhs ఉంటే ఇంకో 10-15 lakhs లోన్కి వెళ్ళిపోయి ఫ్లాట్ కొనుక్కోవచ్చు, అది అప్రిషియేట్ అయ్యాక అమ్ముకోవచ్చు, అట్లా రిటర్న్స్ చూడవచ్చు. లేదు నేను లోన్కి వెళ్ళను, ఓన్లీ 10-15 lakhs ఏమంటే ప్లాట్ కొనుక్కోవచ్చు. ప్లాట్ అవుట్స్కట్స్లో కొంటున్నప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేయాల్సి వస్తుంది, అది అప్రిషియేట్ అవుతుంది. ఇంకా హ్యూజ్ బడ్జెట్లో ఉందనుకోండి, మీ దగ్గర ఒక 1 crore ఉంది, 50 lakhs ప్లస్ ఉంది అనుకోండి, యూ కెన్ జంప్ ఇన్ టు కమర్షియల్ ప్రాపర్టీస్. కమర్షియల్ స్క్వేర్ ఫీట్ తీసుకోవచ్చు మీరు. డబ్బులు సైజ్ బట్టి మీ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మారుతుంది అనమాట. If you consider middle class people or upper middle class people, always all plots, flats, commercial spaces కొనుక్కోవచ్చు. ఓకే. సో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే క్లయింట్స్కి కానీ హ్యూజ్ ఇన్వెస్టర్స్ కానీ ఏ ప్లాట్ఫామ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు? ప్లాట్ఫామ్స్ అంటే మనకి చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఈ 99 acres అని, హౌసింగ్ అని, ఇండియన్ రియల్ ఎస్టేట్ బోర్డు, ఈ డిస్కషన్ ఫోరమ్స్ ఉంటాయి మనకి. ఓకే. సో ఆ డిస్కషన్ ఫోరమ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయగలిగితే నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. సో అంత టైం లేని వాళ్ళు జనరల్గా వాళ్ళు డైరెక్ట్గా మనకి త్రూ ఏజెంట్స్ వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదా, ఆ ప్రాపర్టీస్ ఎట్లా అప్రిషియేట్ అయ్యాయా లేదా లాస్ట్ 4-5 yearsలో అనేది మార్కెట్ రీసెర్చ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి. యూ గో టు ఎనీ 99 acres ఆర్ ఎనీ మార్కెట్ రీసెర్చ్ ప్లాట్ఫామ్. జనరల్గా మనకు గ్రాఫ్ చూపిస్తూ ఉంటారు లాస్ట్ 4 yearsలో ఎట్లా అప్రిషియేట్ అయిందా ఏరియా అనేది, దాన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే నాది మీకు గూగుల్ ఎర్త్ ప్రో ఉంటుంది. ఒకటి మీకు గూగుల్ ఎర్త్ ప్రోలోకి వెళ్ళిపోయి డిస్టెన్స్ టైం ట్రావెల్ చేయొచ్చు ఎర్త్ ప్రోలో. సో ఈరోజు మనం 2021లో ఉన్నాము. సో ఒక పర్టికులర్ ఏరియాని చూస్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ శంకర్పల్లి టౌన్ తీసుకున్నాం అనుకోండి, మోకిలా టౌన్ తీసుకున్నాం అనుకోండి. 10 years బ్యాక్ దేర్ వాజ్ నథింగ్. సో ఎవరన్నా మనకు వచ్చి శంకర్పల్లి సైడ్ ఇన్వెస్ట్ చేయండి అన్నప్పుడు యాజ్ ఏ ఇన్వెస్టర్, యాజ్ ఏ కస్టమర్ మీరు చెక్ చేసుకోవాలి లాస్ట్ 10 yearsలో గ్రోత్ ఎట్లా ఉంది అక్కడ. ఇప్పుడు అసలు 10 years గ్రాఫ్ లోపలికి వెళ్తే అక్కడ ఏ కన్స్ట్రక్షన్ ఉండదు. సో దెర్ ఈస్ అ వ్యాస్ట్ డెవలప్మెంట్స్ అనేది జరిగాయి లాస్ట్ 10 years. అట్లాంటి ఏరియాని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే జస్ట్ గవర్నమెంట్ ప్రమోటెడ్ ఏరియాస్ ఉంటాయి కొన్ని, వేరే హైవేస్లో తీసుకుంటే మీకు యాదాద్రి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే హైవేస్ తీసుకుంటే
ఫ్యూచర్లో ఇవి వస్తాయి అన్నట్టు మనకు కొన్ని స్పెక్యులేషన్స్ అనేవి రన్ అవుతుంటాయి. వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే ఇన్వెస్టర్ స్టక్ అయిపోతాడు అక్కడ. అలాంటప్పుడు ఏంటంటే లాస్ట్ 10 yearsలో అక్కడ ఏం డెవలప్మెంట్ జరిగింది అనేది మనం ఎర్త్ ప్రోలో చూసుకోవచ్చు. అది స్మార్ట్ వే టు చెక్ ద రియల్ టైమ్ అనాలిసిస్ ఆఫ్ ద ల్యాండ్. చుట్టూ విల్లాస్ వచ్చినాయి ఇక్కడ అంటే మనం ప్లాట్ కొనుక్కోవచ్చు, అట్లా అనాలిసిస్ చేసుకోవచ్చు. లేదంటే మార్కెట్ రీసెర్చ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మీరు డిస్కషన్స్లో ఫాలో అవ్వాలంటే ఇండియన్ రియల్ ఎస్టేట్ బోర్డ్ అని ఉంటుంది. అందులోకి వెళ్తే 2010, 11, 9 డిస్కషన్స్ కూడా చూడవచ్చు. ఒక ప్రాజెక్ట్ గురించి కానీ ఒక ఏరియా గురించి చూసుకోవచ్చు. అట్లా మనం ప్లాట్ఫామ్స్ చూస్ చేసుకోవచ్చు. యూజువల్లీ మనకు ఎంత టైం పడుతుంది అంటారు? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు అయితే 1 or 2 yearsలో మీరు చెప్పినట్టు ఏదైనా హ్యూజ్ అనౌన్స్మెంట్స్ బై ద గవర్నమెంట్ వస్తే తప్ప మనకు రేట్స్ అనేవి అంత తొందరగా పెరగవు. కానీ కస్టమర్స్ ఎప్పుడు లేదా ఇన్వెస్టర్స్ ఎప్పుడు కానీ వాళ్ళకి 1 or 2 yearsలో కానీ 3 yearsలో కానీ వాళ్ళ ప్రాజెక్ట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ స్కేల్ అవ్వాలనుకుంటారు. సో యూజువల్గా మనకి ఎంత టైం పీరియడ్? యూజువల్ టైం పీరియడ్ అనేది డిపెండ్స్ ఆన్ అగైన్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఫ్లాట్లో పెట్టారా, విల్లాలో పెట్టారా, కమర్షియల్ స్పేస్లో పెట్టారా, ఓపెన్ ప్లాట్లో పెట్టారా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అగైన్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ అడ్వాంటేజెస్. ఆ లొకేషన్కి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, మాస్టర్ ప్లాన్లో 100 feet రోడ్ ఏమైనా ప్రపోజల్లో ఉందా, వస్తున్నాయా, నియర్ బై 5-10 kilometers ఏమైనా డెవలప్మెంట్స్ అవుతున్నాయా, లేదంటే జస్ట్ పేపర్ ఆర్టికల్స్ స్పెక్యులేషన్స్ ఏమున్నాయి అనేది దాన్ని బేస్ చేసుకొని ప్రైసెస్ అప్రిషియేట్ అవుతూ ఉంటాయి. మీరు చెప్పినట్టు గవర్నమెంట్ న్యూస్ కూడా ప్రైస్ హైక్కి రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఏరియాలో బిగ్ షాట్స్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు స్పెక్యులేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏరియాలో ఒక పెద్ద ఒక సిటీ వస్తుంది, ఒక డెవలప్మెంట్ అనేది ఇక్కడ అవుతుంది అనేది వాళ్ళు మార్కెట్లో స్పెక్యులేషన్ చేస్తారు. లేదంటే ఒక పెద్ద డెవలపర్ వచ్చి ల్యాండ్ కొన్నారనుకోండి, ఒక 1000 acres, 1500 acres, 2000 acres ల్యాండ్ కొన్నారనుకోండి, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఇక్కడ పెద్ద బిగ్ డెవలపర్ ఈజ్ డెవలపింగ్ సమ్ టౌన్షిప్ ఇయర్ అన్నప్పుడు ఆ చుట్టుపక్కల రేట్లు పెరిగిపోతాయి ఆటోమేటిక్. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రేట్లు పెరగడం ఒకటే కాదు, దేర్ ఈజ్ ఏ బయర్ ఆర్ నాట్. అంటే మనం రీసేల్ చేస్తే బయర్స్ ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. పెరగడం అనేది మనం పెంచే ప్రైసెస్ పెంచుకుంటూ పోతుంది. హౌసింగ్ వచ్చినప్పుడే కదా ప్లాట్కి డిమాండ్ అయ్యేది. సో మనకి చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ ఏమైనా అవుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. డిపెండ్స్ ఆన్ ద టైం, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్టు, లొకేషన్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ టైంలో పెరుగుతుందని లేదు. టిపికల్గా చూసుకుంటే ఎనీ ప్లాట్ ఓవర్ 5 yearsలో మనకి డబల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓవర్ 5 yearsలో డబల్ ప్లస్ విత్ లిక్విడేషన్ కూడా పాసిబుల్. అంతేగాని 1 yearలో డబుల్ అవుతుంది, 2 yearsలో అనేవన్నీ జస్ట్ మార్కెట్ స్పెక్యులేషన్స్. డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. మళ్ళీ ఇఫ్ యూ సీ ట్రయాంగిల్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్, అవి ప్రాపర్గానే డబుల్ అయిపోయినాయి. ఇప్పుడు విత్ ఇన్ ఆల్రెడీ విల్లాస్లో అపార్ట్మెంట్స్ వస్తున్నాయి అక్కడ, అది మీకు క్లియర్గా కనిపిస్తుంది. డిపెండ్స్ ఆన్ కొన్ని ఏరియాస్లో ఇప్పుడు జరుగుతుంటాయి. సో కొన్ని ఏరియాస్లో పెరగచ్చు, పెరగకపోవచ్చు. బట్ ఓవరాల్ ద ల్యాండ్ అనేది డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్, పవర్లో ఎవరు ఉన్నారు, రీజనల్ రింగ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్స్, వాట్ ఎవర్ ఈస్ ప్రపోజ్ ప్రాపర్గా వస్తున్నాయా లేదా, ఇవన్నిటిని బేస్ చేసుకొని ప్రైసెస్ అప్రిషియేట్ అవుతాయి. హైదరాబాద్లో అయితే ఓవరాల్గా మార్కెట్ బాగానే ఉంది. ఇప్పుడు కనెక్టివిటీ బాగుండడం వల్ల మనకి ఓవరాల్ ఈజ్ అ వెరీ గుడ్ కనెక్టివిటీ ఫర్ హైదరాబాద్. మీరు ఎక్కడ ఏ స్టేట్లో ఈ కనెక్టివిటీ లేదు. సో పీపుల్ ఆర్ విల్లింగ్ టు గో ఫార్ ఫ్రమ్ దేర్ హోమ్. సో మన ఇంటి నుంచి 100 kilometers అయినా 50 kilometers అయినా పీపుల్ ఆర్ ట్రావెలింగ్ దేర్ బై ఓన్ కార్స్. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసుకున్నా ఓవర్ 5 yearsలో డబుల్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొనరా అనేది డిపెండ్స్ ఆన్ ద అగైన్ మార్కెట్ సిచ్యువేషన్ ఇన్ దట్. ఓకే, సో యాజ్ పర్ మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు విచ్ జోన్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కువ రియల్ ఎస్టేట్ కి అనుగుణంగా ఉందంటారు? విచ్ జోన్ అంటే మనకి 2 zonesలో మార్కెట్ బాగుంటుంది. వన్ ఈజ్ వెస్ట్ జోన్, వన్ ఈజ్ సౌత్ జోన్. సౌత్ జోన్ కన్సిడర్ చేసుకుంటే మీకు ఇప్పుడు తుకోగూడ ఉంటుంది, ఎగ్జిట్ 40. ఎగ్జిట్ 40 నుంచి ఇఫ్ యూ సీ టువర్డ్స్ మహేశ్వరం అండ్ అటు బ్యాక్ సైడ్ ఆఫ్ షాద్ నగర్, ఇన్ బ్యాక్ సైడ్ ఆఫ్ కడతాల్, ఈ జోన్స్ ఇప్పుడు మనకి అప్రిషియేషన్ జోన్స్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఫార్మాసిటీ ఒకటి అనౌన్స్ చేశారు. బికాస్ ఆఫ్ దట్ అనౌన్స్మెంట్ ప్రైసెస్ జంప్ అయినాయి ల్యాండ్ కాస్ట్లు. రీసేల్ అనేది ఇప్పుడు డల్గానే ఉంది అక్కడ. బట్ తుకుగూడ ఈజ్ ఎ గుడ్ ప్లేస్ బికాస్ ఆఫ్ లివింగ్ దేర్. పెద్ద బిల్డర్స్ బిగ్ సైజ్ విల్లాస్ ప్లాన్ చేస్తున్నారు. సో బికాస్ ఆఫ్ పీపుల్ వాంటెడ్ టు గో అవుట్ ఆఫ్ ద సిటీ, అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్స్ దగ్గర ఉంటున్నారు విల్లాస్ కట్టుకొని. అట్లా అది మార్కెట్ బాగుంది అక్కడ. ఇంకోటి వెస్ట్ జోన్ చూసుకుంటే ఇప్పుడు ప్రామిసింగ్ బికాస్ ఆఫ్ ద ఐటీ కనెక్టివిటీ. వెస్ట్ జోన్లో కూడా ఇప్పుడు బికాస్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్, రీసెంట్గా హైబ్రిడ్ మోడల్ అంటున్నారు. అంటే 3 days వర్క్, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. సో మేబీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వర్క్ చేసిన థర్స్డే, ఫ్రైడే పీపుల్ కెన్ గో ఫార్ వర్క్. దే కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ 2 days. సాటర్డే, సండేగా హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకుంటారు.
సో పీపుల్ ఆర్ గోయింగ్ ఫార్. సో ఈ వెస్ట్ జోన్లో ఎంత దూరం వెళ్ళినా డిమాండ్ అయితే ఉంటుంది. ఓకే. సో అది చాలా వెస్ట్ మంది జోన్ అంటే మీరు కొన్ని వెస్ట్ జోన్ అంటే మీకు ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు నియోపోలిస్ రీసెంట్గా అనౌన్స్ చేశారు. కోకాపేట నుంచి మొదలు పెడితే మోమిన్పేట వరకు డిమాండ్ అయితే ఉంది మనకి, ల్యాండ్స్ డిమాండ్. ఎందుకంటే స్ట్రైట్ రోడ్. చేవెళ్ళ కూడా వెరీ గుడ్ లొకేషన్ అవుతుంది. కంది, ఐఐటి కంది, బాంబే హైవే కూడా మంచి డిమాండ్లో. ఇవి ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ బాగుంది ఒకటి మనకి, దానివల్ల పీపుల్ ఆర్ విల్లింగ్ టు గో ఫార్. సో ఈవెన్ ఐటీ వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్స్, శాలరీస్ ఎక్కువ వస్తుంటాయి కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్. ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ చేస్తుంటారు. సో ఇది ప్యాకేజ్ చూసుకుని ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. 10 lakhs చేసుకున్న 20 lakhs per annum అనేది ఈజీగా పడుతుంది బేసిక్ గైకి. సో 20 lakhs per annum ఉన్న వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటున్న ప్లేస్ నుంచి ఒక 30-40 kilometers పోదాం. వాళ్ళు ఉంటున్న ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి? మోస్ట్లీ అందరూ గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట, నార్సింగి, మణికొండ, కూకట్పల్లి ఈ ఏరియాస్లోనే ఉంటారు. ఆ ఏరియాస్ చుట్టే చూస్తూ ఉంటారు. అట్లా పీపుల్ ఆర్ గోయింగ్ ఫార్. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పర్టికులర్ ఏరియాని బేస్ చేసుకొని మార్కెట్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంట్రిక్ లొకాలిటీని బేస్ చేసుకొని అక్కడ నుంచి ఆల్మోస్ట్ 30 kilometers వరకు కూడా ప్రాజెక్ట్స్ అనేవి రన్ అవుతుంటాయి. కానీ చాలామంది క్లయింట్స్ లేదా ఇన్వెస్టర్స్ వాళ్ళు బల్క్గా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు దే వాంటెడ్ ఆ పర్టికులర్ లొకాలిటీలోనే వాళ్ళకి కావాలనుకుంటారు. బికాజ్ అక్కడ డెవలప్మెంట్స్ చూసే వాళ్ళు దూరంగా ఎటువంటి కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయనేది మనం జస్టిఫై చేయాలి. అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ అలాంటి వాళ్ళకి అంటే ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్టర్స్ అన్నారు వాళ్ళని, దే ఆర్ సేఫ్ బయర్స్. ఓకే. వాళ్ళు ఎలా ఉంటారంటే అది వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు నాకు 1 crore ఫండ్ ఉంది, మా ఇంటి పక్కన ఒక ప్లాట్ కొనుక్కొని హౌసింగ్ చేస్తాను అనుకుంటారు. వాళ్ళందరూ ఏంటంటే విజన్తో ఉండరు. వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకొని మైండ్ సెట్ వాళ్ళు అనమాట. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు ఎగ్జాంపుల్, వాళ్ళంత రిస్క్ తీసుకోరు. బికాజ్ ఇట్స్ ఏ హార్డ్ అండ్ మనీ ఫర్ దెమ్. ఓవర్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి పనిచేసి ఉంటారు కాబట్టి రిటైర్మెంట్ ఫండ్ ఒక 60-70 లక్షలు వచ్చింది అనుకోండి. వాళ్ళు మనలాగా ఫార్ వెళ్ళి చేద్దామనే దాంట్లో మైండ్ సెట్లో ఉంటారు. 60-70 లక్షలకు ఆ ఇంటి పక్కన రేట్ ఎంతైనా ₹1,00,000 గజం ఉన్నా 50,000 గజం ఉన్నా అక్కడే కొంటారు. అప్రిషియేట్ అవుతుందా లేదని పట్టించుకోలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్ఫ్రా. ఈరోజు ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రా ఉంది అక్కడ, నేను 100 గజాల ప్లాట్ కొనుక్కుంటాను, ఇక్కడే సేవింగ్స్తో డబ్బులు కనుక్కుంటాను అనే దాంట్లో ఉంటారు. అది ఇన్వెస్ట్మెంట్ అనబడదు, అదేంటంటే సేఫ్ బయింగ్. అది పెరగదా అనేది డిపెండ్స్ ఆన్ అగైన్ మార్కెట్ అక్కడ. సో ఆల్వేస్ ఇన్వెస్టర్స్ విజన్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం దూరం వెళ్ళే ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు మీ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ఏ ప్లేసెస్లో లొకేటెడ్గా ఉన్నాయి? మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లొకాలిటీ బేస్డ్ ఆన్ వెస్ట్ జోన్ ఎక్కువ ఉన్నాయి మనకి. వెస్ట్ జోన్ తీసుకుంటే శంకర్పల్లిని బేస్ చేసుకొని చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి. శంకర్పల్లి సెంటర్ ఆఫ్ పాయింట్ కింద పెడితే, శంకర్పల్లి లోపు తీసుకుంటే వీఆర్ ప్లానింగ్ విల్లాస్ ఇన్ కొండకల్. శంకర్పల్లిలో అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నాము. ఇంకా అట్లనే మనకి ఇప్పుడు శంకర్పల్లిని దాటేసిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే చేవెళ్ళ వస్తుంది, స్ట్రైట్ వెళ్తే మోమిన్పేట వస్తుంది. సో ఆ చేవెళ్ళ సరౌండింగ్స్లో కూడా మనకి ఒక ల్యాండ్ పార్సల్ ఉంది. వీఆర్ డూయింగ్ హెచ్ఎండిఏ యాజ్ వెల్ యాజ్ ఫామ్ చేస్తున్నాం అక్కడ. శంకర్పల్లిని ఇంకొక 15-20 kilometers ముందుకు వెళ్తే మనకి మల్టిపుల్ ఏరియాస్ వస్తాయి మనకి అక్కడ. మోమిన్పేట అని ఒక జోన్ ఉంది, అక్కడ ఆల్రెడీ ఒక 25 acres ఎక్వైర్ చేసాము, గోయింగ్ ఫర్ డిటిసిపి అప్రూవల్స్. అట్లా మనకి ల్యాండ్ పార్సల్స్ దేవరంపల్లి దగ్గర ఒకటి ప్లాన్ చేస్తున్నాం, 100 acres అట్లా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా మోమిన్పేట, నవాపేటలో ఆల్రెడీ మనకు ఒక 30 acres ల్యాండ్ అయిపోయింది. వికారాబాద్లో కూడా ల్యాండ్స్ చూస్తున్నాం. అంటే శంకర్పల్లిని బేస్ చేసుకొని ఒక మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వెస్ట్ చేయగలిగేలాగా బడ్జెట్లో మనం ప్లాన్ చేస్తున్నాం. అది మా విజన్, కంపెనీ విజన్. సో ఇన్వెస్టర్ మైండ్ సెట్ కూడా అంతనే ఉంది. ఇప్పుడు శంకర్పల్లిలోపు దే కాంట్ ఇన్వెస్ట్. ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఒక 50,000-60,000 పర్ మంత్ డ్రా చేసేవాళ్ళు, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ద శంకర్పల్లి, బిలో శంకర్పల్లి, బికాస్ ద ప్రైసెస్ ఆర్ వెరీ హై దర్ బికాస్ ఆఫ్ ద రోడ్ కనెక్టివిటీ చూసుకుంటే మీకు రేడియల్ రోడ్స్ అని వినే ఉంటారు కదా. రీజనల్ రింగ్ రోడ్ని అవుటర్ రింగ్ రోడ్ని కలుపుతూ ఈ రేడియల్ రోడ్స్ అనేవి ఇట్స్ లైక్ మీకు సైకిల్ ఉంటుంది కదా, మీకు చిన్నప్పుడు దొరుకుతాం కదా సైకిల్లో ఎట్లా ఉంటాయి మనకి రిమ్స్, అట్లా మనకి ఈ రేడియల్ రోడ్స్ అనేవి ఆ పుల్లల్ని కనెక్ట్ చేస్తుంటారు అనమాట. అట్లా కనెక్షన్ ఇస్తున్నాయి. ఎక్కడ హైదరాబాద్ మొత్తం ఎంటైర్ హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజ్ చేసిన తర్వాత, అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిస్టింగ్ ఉన్న తర్వాత ఎక్కడ రేడియల్ రోడ్ స్టార్ట్ అవుతుంది? వెస్ట్ జోన్లో స్టార్ట్ అయింది. రేడియల్ రోడ్ నెంబర్ 7 విచ్ కనెక్ట్స్ ఫ్రమ్ తెల్లాపూర్, కొల్లూరు అండ్ లింగంపల్లి టు శంకర్పల్లి. అండ్ వన్ మోర్ రోడ్ ఈజ్ రేడియల్ రోడ్ నెంబర్ 30 విచ్ కనెక్ట్స్ కొల్లూరు టు ఐటీ ఐడియాస్ లైక్ విప్రో సర్కిల్ కనెక్ట్ చేస్తుంది. అంటే డిమాండ్ లేనిది రేడియల్ రోడ్ స్టార్ట్ అవ్వదు జనరల్గా.
సో దిస్ ద ఫస్ట్ 2 రేడియల్ రోడ్స్ విచ్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. దానివల్ల మనకు వెస్ట్కి ఎక్కువ ప్రామినెంట్గా కనెక్టివిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రా వైజ్ చూసుకున్నా కూడా నియోపోలిస్కి ఇప్పుడు రీసెంట్గానే మనకు మెట్రో శాంక్షన్ చేశారు. మెట్రో అయిపోతుంది. ఎగ్జిస్టింగ్ రైల్వే ట్రాక్ ఉంది శంకర్పల్లి మనకి. సో ఎంఎంటీఎస్ కూడా లింగంపల్లి నుంచి తెల్లాపూర్ నుంచి ఈదుల్నాగులపల్లి శంకర్పల్లి వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇవన్నీ ఫ్యూచర్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము శంకర్పల్లిని బేస్ చేసుకొని చేస్తున్నాం. ఓకే, మన దగ్గర అంటే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి? ఇక మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అన్నీ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్కి దగ్గరలోనే ఉంటాయి. మన ఇన్వెస్ట్మెంట్ మినిమం మనకు 20 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 15 to 20 lakhs. ఇట్ కెన్ గో అప్ టు 1 crore plus. ఓకే, సో ప్రాజెక్ట్స్ సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్ ఇలా రకరకాలుగా మార్కెట్లో రొటేట్ అవుతూ ఉంటాయి. సో మీరు సజెస్ట్ చేస్తారా అసలు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఏ స్టేజ్లో ఇన్వెస్ట్ చేయాలనేది కంప్లీట్గా మనం ఇన్వెస్టర్కి వదిలేస్తాం, ఇన్వెస్టర్ మైండ్ సెట్ బట్టి. ఇంతకుముందు ఏమైందంటే హైదరాబాద్లో లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి. దట్స్ వై ఎవ్రీబడి హ్యాస్ సీన్ ద అప్రిషియేషన్ ఇన్ విచ్ ఎవర్ మోడ్ దే పర్చేస్డ్. వాళ్ళు రెగ్యులర్లో కొన్నా, ప్రీ లాంచ్లో కొన్నా, సాఫ్ట్ లాంచ్లో కొన్నా, మొత్తం కంప్లీట్ అయిన కొన్నా కూడా అఫోర్డబుల్గా ఉండేవి ప్రాజెక్ట్స్ అన్నీ. సో అఫోర్డబుల్ అనేది ఇప్పుడు లేదన్నమాట. మనకి అన్నీ అప్రిషియేట్ అయిపోయినాయి. ఫ్లాట్ ఇంతకుముందు మీరు చూసుకుంటే 3,000-3,500 పర్ ఎస్ఎఫ్టీ ఉండేది కాస్ట్. ఈరోజు యావరేజ్గా 6,000-6,500 ఎస్ఎఫ్టీ అయిపోయింది. అంటే ఒక 1,500 square feet ఫ్లాట్ కొనాలంటే 1 crore పడుతుంది. మనకేంటంటే ప్రాపర్టీ ప్రైసెస్ అప్రిషియేట్ అయింది కానీ శాలరీస్ అప్రిషియేట్ కాలేదు. ఇన్ఫ్లేషన్ కూడా అయిపోయింది. మీరు 10 years బ్యాక్ చూసుకుంటే 2010 కానీ 2004, 5, 15 years బ్యాక్ ఒక టీసీఎస్ కంపెనీలో జాయిన్ అయిన ఎంప్లాయీకి 25,000 per month శాలరీ ఉంది. ఈ రోజు కూడా అదే శాలరీ ఉంది. అంటే ఒక ఫ్రెషర్ శాలరీ అనేది అప్గ్రేడ్ కాలేదు. బట్ ప్రాపర్టీ ప్రైసెస్ మాత్రం ఇన్ఫ్లేషన్ చూసుకొని బాగా అప్గ్రేడ్ అయిపోయింది. అంటే ఒక ఫ్రెషర్ ఎప్పటికీ ఫ్లాట్ కొనలేడు. వాడుకున్న శాలరీ స్కేల్తో చూసుకుంటే ఎప్పటికీ కొనలేడు. వాడు కొనలేక యూఎస్ వెళ్దామా, ఎంఎస్ పోదామా, అది దాంట్లో ఉంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ సేవింగ్స్తో కొంటూ ఉంటారు. సో ఇప్పుడు అలా అయిపోవడం వల్ల ఏముందంటే ఎవరైతే కొనలేకపోతున్నారో ఇప్పుడు 1 crore పెట్టి నేను కొనాలనుకున్న వాడికి అట్రాక్టివ్ ఆఫర్స్ కనపడతాయి. ప్రీ లాంచ్ అని, సాఫ్ట్ లాంచ్ అని ఇట్లా కనపడతాయి. సో నేను 1 crore ఎట్లాగో నా లైఫ్లో పెట్టలేను కదా, ఎవరో 30 lakhs ఫ్లాట్ ఇస్తున్నారు, 40 lakhs ఫ్లాట్ వస్తుంది అన్న దాంట్లో పీపుల్ విల్ అట్రాక్ట్. బట్ అది కొనడంలో తప్పు ఉందా లేదంటే మిస్టేక్స్ జరుగుతాయి. అట్లా కొన్నప్పుడు ఎవరైతే డెవలపర్ అనౌన్స్ చేశాడో ఆ ప్రాజెక్ట్ని చేస్తాడో చేయడం మనం చెప్పలేము. సో అది అప్పుడు ఆ డబ్బులు స్టక్ అయిపోతాయి. మళ్ళీ బ్యాక్ తీసుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా ఏదైనా చేసినప్పుడు ఒక 3-4 years స్టక్ అయిపోతాయి. ఇంకా ఇన్వెస్ట్మెంట్కి దూరంగా వెళ్ళిపోతాడు. సో అట్లా సేఫా కాదనేది వాళ్ళు డిపెండ్స్ ఆన్ ద రెప్యుటేషన్. అందులో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ, అందులో ఉన్న కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానీ దాని మీద బేస్ చేసుకొని వాళ్ళు తీసుకోవచ్చు. ఏం కాదు, బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ 1 crore ఫ్లాట్, దే ఆర్ బయింగ్ 25-30 lakhs ఫ్లాట్స్ అని ప్రీ లాంచ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్ ఆర్ కంప్లీట్లీ రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ లైక్ రేరా, అప్రూవ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకున్నప్పటికీ కూడా ల్యాండ్ వన్స్ వాళ్ళకి రిజిస్టర్ అయిపోతే వాళ్ళు దే ఆర్ ఓకే ఇన్ సేఫ్ జోన్లో ఉన్నట్టే కదా? బిఫోర్ పర్మిషన్స్ రిజిస్ట్రేషన్ అయితే సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు. ఇట్ జస్ట్ కొలాటరల్ బెనిఫిట్ దట్ దే ఆర్ గెటింగ్ ఫర్ ద అమౌంట్. ఎప్పుడైతే పర్మిషన్స్ వస్తాయో అప్పుడే సేఫ్. అప్పటి వరకు రిస్క్ అయితే ఉంది. సో ఆ రిస్క్ని బేర్ చేసేవాడు ప్రీ లాంచ్లో కొంటాడు, రిస్క్ తీసుకొని వాడు ప్రీ లాంచ్లోకి పోడు, రేరా వచ్చిన తర్వాత కొనుక్కుంటాడు. సో మార్కెట్లో ఏమైపోయిందంటే రేట్లు సడన్గా జంప్ అయ్యేసరికి ఈవెన్ చాలామంది బిల్డర్స్ కూడా ప్రీ లాంచ్ ఎందుకు, పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా ప్రీ లాంచ్లో ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందనుకోండి, ప్రైమ్ ఏరియాలో అపార్ట్మెంట్స్ చేయాలనుకోండి, ఒక 10 acres ల్యాండ్ ఉందనుకోండి, ఎకరం ఒక 30 crores పడింది అనుకోండి, 300 crores he has to dump. సో 300 crores డంప్ చేసే బదులు ఒక 100 crores మార్కెట్లో రీచ్ చేస్తారు డ్యూ టు ప్రీ లాంచ్. 300 crores డంప్ చేసి పర్మిషన్స్కి వెళ్ళినా కూడా నవ్ డేస్ ఓన్లీ బిగ్ గైస్ ఆర్ గెటింగ్ పర్మిషన్స్ వెరీ ఫాస్ట్. చిన్న బిల్డర్స్ ఈరోజు పర్మిషన్ అప్లై చేస్తే 1 year కానీ రాదు వాళ్ళకి. చాలా ఉంటాయి దాంట్లో. ఫైర్ ఉంటుంది, హై రైజ్ పర్మిషన్స్ ఉంటాయి, కన్వర్షన్స్ ఉంటాయి, ఇవన్నీ. సో ఈ టైం అంతా 1.5 year పడుతుంది, 18 months పడుతుంది. ఈ మధ్యలో మళ్ళీ కరోనా అని, లాక్డౌన్ అని, ఇంకేదో సిచ్యువేషన్స్ వస్తే ఈజ్ అమౌంట్ 300 crores విల్ గెట్ స్టక్ ఫర్ ఆల్మోస్ట్ 1.5-2 years. దానికి ఇంట్రెస్ట్లు అయితే బేర్ చేసుకోవాలి కదా వీళ్ళు. సో ఆ ఇంట్రెస్ట్ని బేర్ చేసే బదులు 100 crores వరకు దే విల్ రేజ్ ఇన్ ద మార్కెట్. అది వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేసి మనకి ఇస్తుంటారు. అది ఇంట్రెస్ట్ ఉన్నోడు తీసుకుంటాడు,
ఇంట్రెస్ట్ లేనివాడు లేదా కొంచెం రేరా అగేనెస్ట్ అని కూడా అంటున్నారు ఇప్పుడు. ఇట్స్ అప్ టు ది ఇన్వెస్టర్. ఇప్పుడు ఇన్వెస్టర్కి రేరా రూల్స్ ప్రకారం అయితే అట్లనే వెళ్ళొచ్చు. ఇప్పుడు బిల్డర్స్ ఏమి ఓపెన్ మార్కెట్లో చేయరు. ఇదంతా ఓపెన్ మార్కెట్లో చేయకుండా క్లోజ్ సర్కిల్. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ ఓన్ ప్రాజెక్ట్ అనుకోండి, ఇది మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్ ఉంటారు, వాళ్ళు నీకు ఫండ్ పెడుతుంటారు. అంతేకాని ఓపెన్ మార్కెట్లో ఎవరు సేల్ చేయడానికి లేదన్నమాట. ఓపెన్ మార్కెట్లో యూ షుడ్ నాట్ సేల్ యాజ్ పర్ ద రెరా రూల్స్. మీ సర్కిల్లో మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారనుకోండి, ఒక ఈచ్ పర్సన్ క్యాన్ పుట్ 1 crore. ఒక 10 మంది కలిస్తే 10 కోట్లు అవుతుంది కదా, అట్లా మీరు ఫండ్ గ్యాదర్ చేసుకుంటారు. అంతేగాని ఓపెన్ మార్కెట్లో సేల్ చేయడం అనేది విచ్ ఇస్ నాట్ యాజ్ పర్ రెరా రూల్, ఇట్ ఇస్ నాట్ గుడ్. సో కన్క్లూజన్ పార్ట్ అంటే కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ మైండ్ సెట్. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ మైండ్. క్లయింట్స్ అన్నారు వాళ్ళని, ఇన్వెస్టర్స్ అంటారు. క్లయింట్ దాకా వెళ్ళరు అసలు ఫస్ట్. ఇఫ్ ఈజ్ ఎండ్ కస్టమర్ ఈ విల్ నాట్ బై, ఓన్లీ ఇన్వెస్టర్స్ విల్ కమ్ అండ్ బై. ప్రాబ్లం ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ ప్రైసెస్ అఫోర్డ్ చేయలేక ఎండ్ కస్టమర్ కూడా ఇన్వెస్టర్ అయిపోతున్నాడు. ఇన్వెస్టర్ లా కొనుక్కోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చి ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకోండి, హీఈస్ గోయింగ్ టు బి విక్టిమ్ ఇన్ ద ప్రాజెక్ట్. అది సేఫ్ జాగ్రత్త చూసి తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఎవరు, బిల్డర్ క్లియర్గా ఉండడా లేదా, టైం లైన్స్ క్లియర్గా ఉన్నాయా లేదా, కమిట్మెంట్లో ఉంటాడా ఉండడా అనేది చూసి తీసుకోవచ్చు. ఓకే. సో ఎంఓయూని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు ప్రాపర్టీస్ అనేవి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మీరు అన్న కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళ రిస్క్తో కూడుకుని రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు మనం ఏదైనా ఉంటుంది మనకి, జస్ట్ ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఒక ఉంది, హార్స్ ఉంది, వాటర్ వరకు తీసుకెళ్ళగలుగుతాం, వాటర్ అయితే తాగించలేం కదా మనం. సో మనం కూడా ఒక ఆపర్చునిటీ ముందు పెట్టగలం. వాడికి ఇంట్రెస్ట్ లేకుండా, వాడి అనాలిసిస్ లేకుండా తీసుకోవడం. సో ప్యూర్గా మనం ఇలా చేయడం వీళ్ళదే మిస్టేక్ అని కూడా మనం చెప్పలేము. ఇన్వెస్టర్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. ఇప్పుడు ఇన్వెస్టర్ వచ్చినప్పుడు వాడి అఫోర్డబిలిటీ బట్టి, వాడి రిస్క్ బట్టి వాడు తీసుకుంటాడు. సో అది డిపెండ్స్ ఆన్ ప్యూర్లీ ఇన్వెస్టర్. అది మనం ఎంఓయూ చేసినా, రిజిస్ట్రేషన్ చేసినా, ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోతే రిస్కే. ఆ రిస్క్ని బేర్ చేసుకోవాలి. లేదంటే రెగ్యులర్గా కొనుక్కోవచ్చు. రెగ్యులర్ మోడ్లో హ్యాపీగా పర్మిషన్స్ వచ్చిన తర్వాత ప్రైసెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ ప్రైస్లో సేఫ్గా కొనుక్కోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ బడ్జెట్. ఓకే. సో ఇప్పుడు మనకు రీసెంట్గా ఫార్మ్ ల్యాండ్స్ గురించి కూడా మనకు రీసెంట్గా న్యూస్ అనేది పాపప్ అయింది. సో ఈవెన్ అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఈవెన్ ఇఫ్ జియో వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఎలా సేఫ్గా ఉండగలుగుతారు? ఇంతకు ముందు అంటే మనకి ఇప్పుడు 30 years బ్యాక్ నుంచే హైదరాబాద్లో జీపీ లేఅవుట్లోనే ఉన్నాయి, ఈవెన్ బిఫోర్ హెచ్ఎండిఏ. సో హెచ్ఎండిఏ అనేది మొన్న కొత్తగా వచ్చిందన్నమాట, రెగ్యులరైజేషన్ పాలసీ. సో 30 years బ్యాక్ నుంచి జీపీ లేఅవుట్ ఉన్నాయి. గవర్నమెంట్ హ్యాస్ టు ఇప్పుడు అంత హార్డ్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వదిలేరు వాళ్ళని. గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తుంది ఏదో ఒకటి. ఇప్పుడు జియో వచ్చిందంటే అది ఇట్స్ నాట్ ఎ జియో, యాక్చువల్గా టెక్నికల్ గ్లిచ్ ఉంది అందులో. ఇట్స్ ఎ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇట్స్ నాట్ ఎ జియో ఫ్రమ్ ద తెలంగాణ గవర్నమెంట్. సో దాని ప్రాపగండా వేరేలాగా చేశారు. దట్స్ నాట్ అఫీషియల్ జియో, నాట్ ఎట్ అనౌన్స్డ్. సో గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే చేయొచ్చు అని చెప్పలేము మేము. ఇట్ ఆల్ ఇన్వెస్టర్ సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం ఏదైనా చేయొచ్చు. దీంట్లో ఫార్మ్ ల్యాండ్ని డివైడ్ చేసి అమ్మడం వల్ల లో బడ్జెట్, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోగలుగుతున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ఈరోజు షాద్ నగర్ పోయిన డిటీసీపీ లేఅవుట్లో 10,000 తక్కువ లేదు కదా. సో 20 lakhs పెట్టే బదులు షాద్ నగర్ చుట్టుపక్కలలోనే ఫార్మ్ ల్యాండ్ వాళ్ళకి 5 lakhs 4 lakhsలో దొరుకుతుంది. ఇంకా ఫార్మ్ లేఅవుట్లలో వాళ్ళు ఏంటి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇస్తారు, క్లబ్ హౌస్ అని, గార్డెన్స్ అని, ఇవన్నీ ఇస్తుంటారు. సో పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్. ఇప్పటికి వచ్చి ఇక్కడ నేను ప్లాట్ కొనుక్కున్నా సరే, హూ ఇస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ హౌస్ ఇయర్ అనేది ఆలోచిస్తున్నాను. సరే నేను 20 years 15 years లాక్ చేయాలి. ఇదే 15-20 years నేను ఫార్మ్ ప్లాట్లో పెట్టుకున్నా అప్రిషియేట్ అవుతుంది. ల్యాండ్ ఎక్కడైనా అప్రిషియేట్ అవుతుంది. ఆ 15-20 years నేను ఎమ్యూనిటీస్ని ఎంజాయ్ చేయొచ్చు కదా, నా ఫ్యామిలీతో రావచ్చు కదా అనేది మైండ్ సెట్తో వాళ్ళు కొనుక్కుంటున్నాను. సేఫే, అది కొనుక్కోవడం అనేది సేఫ్ ఏం కాదు. కానీ రేపు పొద్దున ఏదైనా జియోస్ వచ్చినా కూడా వాట్ వీ కెన్ కన్వర్ట్ ద నాలా, వీ కెన్ కన్వర్ట్ ఇంటూ నాలా కన్వర్షన్ చేసాక ఎల్ఆర్ఎస్ పోవచ్చు. మనం ఎల్ఆర్ఎస్ వాడు అప్లై చేసినప్పుడు, అప్లికేషన్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఎల్ఆర్ఎస్ కట్టుకుంటారు. అప్పుడు రెగ్యులరైజ్ అయిపోతుంది ల్యాండ్. ఒక ఇండివిజువల్ పర్సన్ కూడా ఇది చేసుకోవచ్చు. ఇండివిజువల్ పర్సన్ ధరణిలో there are lots of options in ధరణి. They can explore, they can do it. రేపు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఎల్ఆర్ఎస్ చేసుకోమన్నప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకోవాలి, వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలి ల్యాండ్ని. ఆ టైంలో ఎట్లా ఉంటుంది అనేది మనం ఇవన్నీ కొత్తవి, ఇవన్నీ రేపు ఎట్లా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేము. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫార్మ్ ప్లాట్స్ 5 గుంటాస్ 10 గుంటాస్, ఈవెన్ 1 గుంటా కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. 1 గుంటా ఆల్సో దే ఆర్ గెటింగ్ పాస్బుక్. పీపుల్ ఆర్ గెటింగ్ పాస్బుక్ డెలివర్డ్ టు హోమ్. సో ఓవరాల్గా ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ దగ్గరకు వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ రేంజ్ మీరు చెప్పినట్టు 20 lakhs నుంచి 1 crore వరకు కూడా ఉందని చెప్తున్నారు.
సో కన్స్ట్రక్షన్ సపోర్ట్ కూడా చేస్తారా మీరు మీ దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు విల్లాస్? No, we are into villas. So Okay. if anybody wants to do a construction, we can support. సో మీ దగ్గర విల్లాస్ రేంజ్ ఎలా ఉంది? Villas range మనది 1.2 crores నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో విచ్ లొకాలిటీ అండి? మోస్ట్లీ మన శంకర్పల్లి సరౌండింగ్స్. ఓకే, సో మీరు ఎక్కువ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ని ఫోకస్ వెస్ట్ పార్ట్ ఆఫ్ సో హైదరాబాద్. ఇప్పుడు అదర్ జోన్స్ నుంచి అంటే సౌత్ జోన్స్ నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే అప్రిసియేషన్ వస్తుంది అని అపార్ట్ ఫ్రమ్ డిస్టెన్స్ అనుకున్నారు కానీ వచ్చి మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ బెనిఫిషియరీస్ చూపిస్తారు కంపెనీ తరఫు నుంచి? ఎట్ సైడ్ ఇన్వెస్ట్ అంటే చేయాలి. ఇప్పుడు వెస్ట్ లో ఉండే వాళ్ళు మాత్రమే దీనికి అట్రాక్ట్ అట్లేం ఉండదండి మనకి అవ్వాలి. west సో లో. మనకి అక్రాస్ హైదరాబాద్ అక్రాస్ హైదరాబాద్ వెస్ట్ జోన్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు మనకు హైటెక్ సిటీ గురించి అంతా తెలిసిందే. గచ్చిబౌలి వింటుంటారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ కూడా, రీసెంట్గా నియోపోలిస్. సో ఇవన్నీ విని ఉంటారు కాబట్టి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనమాట. స్పెషల్గా కనెక్టివిటీ చూస్తారు. మీరు ఎంటైర్ హైదరాబాద్ జరిగింది ఒకటి, ఒక నార్సింగ్ వచ్చి చూడండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చి చూడండి, తెల్లాపూర్ వెళ్ళి చూడండి. దర్ ఆర్ వెరీ బిగ్ రోడ్స్ ప్లాన్, ఇట్స్ అ ప్లాన్డ్ సిటీ. సో అది అందరికీ తెలిసిన విషయమే, సపరేట్గా చెప్పక్కర్లేదు. సో మెనీ పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ అదర్ డైరెక్షన్స్ ఆల్సో. ఓకే, సో బేస్డ్ అపాన్ ద కనెక్టివిటీని బేస్ చేసుకొని అంతే. అదర్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇటు రావడానికి అవును. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చూపిస్తున్నారు. సో ఓవరాల్ గా మీరు క్లయింట్స్ ఆర్ ఇండివిజువల్ బయర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ కి మీ కంపెనీ తరఫు నుంచి ఎటువంటి కైండ్ ఆఫ్ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఫర్ ద ఇన్వెస్ట్మెంట్? ఈ ఇన్వెస్ట్మెంట్ సజెషన్ అంటే ఇదండి, ఎవరి బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. బేస్డ్ ఆన్ ద బడ్జెట్ వీ కెన్ ఆఫర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ విత్ అస్. ఓకే, సో ఎవరికైనా 10-15 lakhs బడ్జెట్ ఉందనుకోండి, దే కెన్ గో విత్ అవర్ ఫార్మ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. వన్ ఈజ్ ఇన్ నవాబ్పేట్, వన్ ఈజ్ ఇన్ చేవెళ్ళ, వన్ ఈజ్ ఇన్ షామిల్పేట్. సో ఆల్ ఆర్ వెల్ కనెక్టెడ్ టు హైవేస్, ORRs. ఓకే, So, and one, if you have more budget, like 50 lakhs plus unnakondi, you can invest in our HMDA projects unnai manaki. Somebody wants to get into in acres lo తీసుకోవాలనుకున్నప్పుడు మనం సపోర్ట్ చేయొచ్చు. ఇంకా విల్లాస్ అనుకుంటే మనకు 1.2-1.3 crores నుంచి రేంజ్లో 200 square yards, 180 square yards, 300 square yards ప్లాన్ చేస్తున్నాం. అపార్ట్మెంట్స్ అనుకోండి మనకు 3,500-3,000 SFT శంకర్పల్లిలో ప్లాన్ చేస్తున్నాం. ఓకే, 3.5 acres గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నాం. అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. సో యూజువల్లీ మీ కంపెనీ వీఆర్ ఇంటూ అపార్ట్మెంట్స్, వీఆర్ ఇంటూ విల్లాస్, వీఆర్ ఇంటూ ఓపెన్ ప్లాట్స్, వీఆర్ ఇంటూ ఫార్మ్ ప్లాట్స్. సో యూ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. Any investor can come to can us. easily walk in into your Exactly, company. because we are into all sort of projects. ఓకే, ఫైన్. సో చూసారు కదండి, నవీన్ గారు వాళ్ళ ఎక్స్పర్ట్ సలహాలని మనకు అందజేస్తూ వాళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం ఉన్నాయి. సో మీరు కనుక ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ బిలో నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను.